కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. అర్థం కాకపోనికేముందయ్యా, మనం రాజకీయం వద్దనుకున్నాం, కానీ ఈ ఊరే మన రాజకీయం కావాలనుకుంటుంది. పేద ప్రజలకు ఇల్లులు కట్టించినాం, ఆ ఇళ్ళ పేరు మీద ఎంత పైసలు నొక్కినాం అనేది ఈ పిచ్చి జనాలకి ఎవ్వరికి తెలీదు. అయ్యో మరి పెద్ద మనుషులు అయితే మాకు పైసలు ఇచ్చిర్రు, కొంచెం వీళ్ళకి బీర్లో మందులో ఇయ్యాలని ఒక్కడన్నా మధ్యలో కూడా తెచ్చి ఇయ్యద్దారా? ఈ ఊళ్ళే అన్ని కులపోళ్ళ కన్నా నీ కులపోళ్ళ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. ఏం లేదన్నా, నువ్వు ఇచ్చిన పైసలు ఒకటే గల్లీకి సరిపోయినాయి అన్న. గంతగడం తాగుతున్నారా? 5 ఏళ్ళ లేక మరి మంచి కరువు మీద ఉన్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయే వరకల్లా ఒక 10 ఏళ్ళు తెంకడికి ఏమన్నా కానీ. లింగన్నా, ఓ లింగన్నా ఉన్నావే? నేనేనే. నిన్న వైన్స్ గడికి పోయి అన్ని మూట కట్టి పెట్టమంటివి, మూట కట్టి పెట్టిన నువ్వు రానే రాలేదంటే? నేను వచ్చే వరకు నువ్వు లేనే లేవు. నేను 5 దొరుకుని వచ్చిన ఆడికి. నేనెటు పోయింది? నీ ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవది, నీ ఫోనే లేవు. నువ్వు మళ్ళా ఎంత ఎంత ఎంతసేపు చూసినా ఆడ. నాకు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావే? నేను నెంబరే రాలే నాకు. 12 అయింది రాత్రి నీకు ఫోన్ చేసిన. అవునే, రాత్రి 12 గంటలకు పడుకున్నా నేను ఇంటికాడ. మరి పండుకుంటు నా తప్ప. నేను నీ పేరు చెప్పిన 10 మందికి వాళ్ళ దగ్గర పొమ్మని, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అందరికి తోడుకొని 12 గంటలకు నీకు ఫోన్ చేసిన. అయితే కానీ ఇప్పుడు నాకేమైనా ఉన్నదా? లేదే. ఏముంది చెప్పు. ఇక వాడు కూడా ఫోన్ చేస్తుంది ఇప్పుడే. ఆయన నచ్చితే 30,000 తొర్రైంది, 1,30,000 బిల్లు అయింది రాత్రి. 12 గంటలకు నీకు ఫోన్ చేసినంటే 12 గంటల దాకా తాగినమాట అర్థం రాత్రి. ఆ 30,000 చెరువు 15,000 భరించుకున్నాం. మండ వచ్చిందన్న సిరింగ్ తీసుకున్నాం. నాకేమైనా దొరుకుతుందేమో నేను ఆశపడితే నాకే 15,000 తొర్ర పెడుతుంది అన్న. నాకు అర్జెంట్ పని పడ్డది, అట్లా ఇట్లా వస్తా. మొత్తం తెగిపోదాం వచ్చినా ఇప్పుడు. నా దగ్గర ఉన్నాయా పైసలు? నా దగ్గర పైసలు ఉంటే నేను మీ వెనక ఎందుకు వస్తా? సరే ఆడికి పోయి 30,000 పొద్దుకి ఎక్కువ అయింది తొర్రా అని చెప్పి ఈ 30 ఇంకో 2-3 లక్షలు కూర్చున్నాం కదా. గట్ల చెప్పు. సరే పోతా కానీ నా దగ్గర ఉన్నాయి పైసలు. మరి అది పోదాం. ఇవన్నీ లెక్క చెప్పాలి రాత్రి నువ్వు కూడా అని చెప్పు, లేకుంటే నువ్వు బదనాం అయితే మళ్ళీ ఆయన దగ్గర. అంతే. పని చేయి. సరేనా, పోయి ఫోన్ చేస్తా మరి. చెప్పు. ఆకు నక్కలు వాళ్ళైతే మూతులు నక్కలు నేనైతే నాతోనే పెట్టుకుంటారా ఇల్లంతా. ఏమ్రా సామియా, మంద అయిపిస్తాను ఇప్పుడు తిట్టిపిస్తున్నావు. గిట్లే ఉంటారా? ఎప్పుడొస్తావురా? అది వెళ్ళిరా గిటు చెప్పే. పిలితే కూడా సోయలేదా? ఏ దోస్తుని మాట్లాడుతున్నా? పనులని బాగానే గిలిస్తాను. ఏంది ఉన్న పనులు గవేగా మరి. ఏంది గిడెందుకు కూర్చున్నావు? ఏమో దోస్తాను. ఏంటి దోస్తులతో ఏం పని నీకు? ఏదైనా పని ఉండే బయట మీద ఉండే. ఏం పని ఇంకా? ఇక వాళ్ళతో వాళ్ళు వచ్చిలంటే బలా దూరు దేశానికి పనికొచ్చేది. ఈ పత్తాలు ఈ బెట్లు కట్టాయి కదా, ఉన్న జాగాలు బాయే, బంగారం బాయే, ఒంటి మీద నల్ల పూసలే బాయే, తెల్ల పూసలే బాయే. లాస్ట్ కత్తా ఇల్లు కూడా ఉదరబెట్టివి. నా అవ్వగారి కంచె తెచ్చుకుంటే ఇంకోళ్ళు చూపించకుంటే మొత్తం నాశనం చేస్తుంది. నీకు ఏం లేకపోయా, నాకేం లేకపోయా, ఏం లేకపోయా. అమ్మగారు ఇచ్చి కట్టడం గట్టిగా నాకు. అవును మరి నీ ముఖానికి ఎంత ఇయ్యనో గంట ఇచ్చిళ్ళు. ఇంకేమేమంటావు మరి? నా ఒకరికి ఏందే బాబుమోనికి ఎక్కువ బ్రహ్మాండం తక్కువ. నా ఒకరికి ఏందే బాబుమోనికి ఎక్కువ బ్రహ్మాండం తక్కువ. అవును అడుగుదాం బజెట్ నిలబెట్టి. మరి సిగ్గే మాట మాట్లాడడానికి ఉన్న దాసుకొని దాన్ని 4 వంతులు చేస్తావా? ఉన్నదే లేకుంటే చేసినావు. ముఖం చూడు, ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఆ ముఖం చూపి ఒకసారి. సిగ్గు చేయడం లేదే రమ్మని వాళ్ళను. మానం ఉన్నదా? వాళ్ళకి సిగ్గున్నదా నీతో తిరగడానికి? ఇజ్జత్ తక్కువ జన్మలు పుట్టిలు మీరు అందరు కలిసి మా ప్రాణాలు పుట్టియడానికి. ఎందుకు పిలిచినావు? ఎరికేనారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎల్లుండి నామినేషన్లు, మనం పోయి నామినేషన్ వేయాలి.
తీసుకుపోయిన పైసలు సరిపోలే సరిపోలేదు దొరసాని. సాయంత్రం రా ఇంకా 2 లక్షల రూపాయలు ఇస్తా మీ కులపో నోట్లు మొత్తం మనకే పడాలి మనకే ఉంటాయి దొరసాని. సాయంత్రం రా 2 లక్షలు ఉంటావు సరే దొరసాని. ఈ నిశ్చయంతో ఇంకో 2 లక్షలు తక్కువ పడుతుంది. ఇంకో 2 లక్షలు అయితే మన సాధించే పెట్టుడే. ఇంగిలున్న మబ్బులు చూపి చెంగులున్న పాదలు తాగే రెండు కాళ్ళ ఇక్కడ దాకా వచ్చింది మన ప్రచారం. ఎట్లా తమి ఏమంటారు జనాలు? ఎవరి నోట్లు చూసినా సుధీర్ పేరే. సుధీర్ సుధీర్ సుధీర్. ఈ ఊళ్ళో గెలిచేది సుధీరే. నువ్వు రాకున్నా సచిన వాళ్ళకు కింటలు బియ్యం ఇచ్చి వస్తున్నావు నీ పేరు చెప్పి. బతికిన వాళ్ళకు పుస్తమాటలు ఇస్తున్నాం లగ్గానికి. ఎక్కడ చూసినా సుధీరే. కానీ నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. రే నీకు ఎంత కావాలన్నా వచ్చి పట్టుకపోరు అని చెప్పి. ఇది ఎంత కావాలో పట్టుకపోతా అంటే వాడిని అడుగు. రాత్రి 12 గంటల దాకా తాగిస్తున్నాం రోజు మందికి. అంతే అంతే. అరే మీరు నా దగ్గరికి రారా, పట్టుకపోర్రి. రేపు 40 లక్షలు వస్తున్నాయి. మీరు రారి, పట్టుకపోర్రి. ఎవరికి ఏమైంది కానీ ఊరంతా వంచుర్రి. అరే సార్ నీ మాటలు ఏంటంటే నాకు గెలిచినంత బరాబర్ అవుతాను. గెలుస్తావు మరి నువ్వు ఎక్కడ తిరగొద్దు. నీ దగ్గరకు కూడా రావద్దు. అంతా మేము ఇద్దరమే చూసుకుంటాం. ఏమరా ఎలక్షన్ నాడు ఒక పని చేయి. కొత్త దశ తీసుకొస్తా. ఇంటికి వచ్చి ముఖం మీద ఎత్తా. అది ఆడవరకు నువ్వు గెలుస్తావు. మీరు పైసలకు అస్సలు టెన్షన్ పడదు. ఎంత కావాలన్నా పట్టుకపోరు. ఎలక్షన్ అయిపోయే వరకు ఎవడు బాధపడదు, ఎవడు అప్సెట్ కావద్దు. ఓకే ఓకేనా? ఓకే. తాగినంత పోపిరు, తినేటోనికి తిన్నంత పెట్టురు. ఆడవాళ్ళు ఎక్కువ తాగుతున్నారు మొగళ్ళ కంటే. ఓకేనా? ఓ పని చేయాలి నువ్వు. ఇక మంచి గట్టి పని చేసిన బట్టి మేము ఇద్దరం అనుకున్నాం నాడు మేము రాత్రి. ఇవి నాకొత్తలేదు ఊళ్ళో కొట్లాడుతున్నారు అందరూ. ఆ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఒకటే 15 లక్షలు అవుతాయి. ఇస్తే అంత మందు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు నింపితే ఎవరింటి నన్ను నింపితే వాళ్ళ ఇంటికి తాగుతారు. అందరూ తాగుతారు. ఇక చిన్న పెద్ద ఇక ఎవరు రాలేదన్నది మన ఇక ఇది దీనికంటే మిక్కిలి ఏది లేదు సుధీర్ అన్న. ఇక అరే నువ్వు బరాబరి చెప్పినవు. రేపు 40 లక్షలు వస్తాయి. అరే శ్రీగవాడని ఇంటికి వచ్చి పట్టుకపోరు. ఒక ట్యాంకర్ తెప్పి 15 లక్షలు రెడీ చేసుకో. ఆ ట్యాంక్ నింపుతా పోయి ఇక సాయంత్రం ఇంటికి వచ్చి అరే నాకు నేనే అనుమానం ఉన్నారా? నువ్వేం మాట్లాడతలేవు. అంతా అన్న చూసుకుంటాడు, మనకెందుకు టెన్షన్? పక్క దొక్కుతాడు. నిన్ను చూసిన దొరకవాడికి వచ్చిన మళ్ళా నిన్ను విడిచిపెట్టి నేను అడిగిపోతానే. అంత అబద్ధం వచ్చాట. ఏ నువ్వంటే నాకు పానమే. నువ్వే అయితే సర్పంచ్వి. నువ్వు సర్పంచ్ అయితే సీటే మాదే. నువ్వు మనదేనే అంత. నేను నాకు గెలుపుని చూసిండ్రు అయ్యా. సంతోషం. గెలుపు ఆ ఊరలోనే ఉండు. నువ్వు ఏ కృషి ఎట్లా కూర్చుంటున్నా, ఎట్లా జాండి ఎత్తాలి, ఎట్లా సంతకం పెట్టాలి, ఇదే ఆలోచనలు ఉండు నువ్వు మొత్తం. ఇక తడిపట్టి ఇస్తా వేసుకుంటాను. నువ్వు గెలుపుతావు అంతే. ఓకే రైట్. గెలిచేదాకా నీ పనిలోనే ఉంటామేంటి? నీ పని చేసుడే మా వంతు. మా గులపాలందరూ గెలిపిస్తాయి రాత్రి. నీ ఆటలు పోయి ఓ 10 గుడిపాటలు తెచ్చి కూర్చొని పెట్టి వాళ్ళకు కూడా మంచి నిమ్మలం చేద్దాం. వాళ్ళు మాట ఇస్తారు నీకు. వాళ్ళ మాట తీసుకో. గెలిపిస్తాయి రాత్రి. పిలిపి ఇద్దాం. వాళ్ళకు తక్కువ చేసేది లేదు, వాళ్ళకి తక్కువ చేసేది లేదు. ఇద్దరు నిమ్మలం చేసి పంపిద్దాం. నువ్వు పక్క మాట మీద ఉండు. మీరు టెన్షన్ పడకు. ఓకేనా? అయ్యో 40 లక్షలు వస్తున్నాయి. అవి సరిపోకపోయింది. ఇంకొక ఎకరం ఉన్నది, అది కూడా తీసి పడేస్తా. అలా సర్పంచ్ అయినాక ఎంతరా? 4 ఎకరాలకు 8 ఎకరాలు కొనుక్కోవచ్చు. కొంటాం అట్లా 10 మంది కొన్నారు. పాత సర్పంచ్ కొనలేదా? అటకిన పొలమే కొనుడు. ఇలా పొద్దుగా చూలే మనం బాగా. వాళ్ళకున్న పనుడు మాకున్న పనుడు. వాళ్ళకేండే వేరే, మాకేండే వేరే. ఆటలు మాట్లాడతా.
ఊరవతల పోషమ్మ కాడ ఉండిపిస్తా. అడిగి రా, అందరు వినిపిద్దాం, అందరికి తాగిపిద్దాం. తాగి తిన్నాక అలా మాట తీసుకుందాం మనం. తీసుకుందాం. ఇక్కడ ఉన్న అక్కడనే వానికే నాకే ఇక్కడ ఉన్న అక్కడే. వాని నాకు జత కలుపు. ఓకే రేయ్, నువ్వు మీ వల్ల తీసుకుపోయి ఒకడ అరేంజ్ చెయ్యి. నువ్వు ఒకడ అరేంజ్ చెయ్యి. నేను ఆడికత్తా, ఈడికత్తా. అరే ఎవడు బాధపడదు, ఎవరికి తక్కువ చేద్దు రే. అంతే అంతే. ఓకే వెళ్ళిగా. మరి నేను పోతాను రా. నువ్వు నిమ్మలంగా పోయే డబల్ పిన్ డీజే మాట్లాడినా, మహారాష్ట్ర బాండ్ మాట్లాడినా, ఉరికేది వంటది, పండేది లేస్తుంది. పోయి నువ్వు మధ్యప్రదేశ్ పోతాడు ఇక. చూసావారా వారి మనం చీసేది తెచ్చి వాడు ఇత్తడికి తెచ్చుకున్నాడు. ఇగో వాడు ఇప్పుడే గిట్లున్నాడు, కురిసెక్కినాక మనం గుద్దలదు అన్నాడు. వాడు మనం కూడా లాగు లేకుండా తిరిగినాడు. భూమి ప్రజలు రాగానే సర్పంచ్ అయితే అంటుండ్రా వారి. మరి నీ నమ్మకం గురించి చేద్దామంటావా? నాదేముందన్నా, ఎవడు తాగిపిస్తే పోయి గాడ తాగుతా. ఈ 30 రోజులు 40 రోజులే మన పండుగ. ఎవడు పిలిస్తే గాడికే సాయి. నువ్వు గా టాంకీలా నల్ల పెడతానో చూసినావా? జర మా ఇంటికన్నా అయితే దుడ్డు పై పెట్టే, నా పిల్లానికి చెప్పి డ్రమ్ము నింపుకుంటా. ఏం రోజు తాగుతావురా ఇది? ఏ వడిచేదాకా పురాస్తు పో, వడిచేదాకా పురాస్తు పో. నీకు ఫస్ట్ చెప్తే ట్యాంక్ నీకు అది కాపని చెప్పు. మంచిగా దొడ్డుగా పట్టుకోపోయినా ఇక. అదే మరి ఈ 30 రోజులు ఆడిందే ఆటనే. ఓకే, నీకు నచ్చినన్ని పట్టుకొని తాగు. ఇంత ఆడను కొట్టకు తాగి. ఆడ మేకలు కనబడుతున్నాయి, కొట్టుకొచ్చి మేక నీకు ఒకటి తీసుకుపోద్దాం. మరి అవే కొయ్యే కౌసు ముక్కలు తినక చాలా తీరాలు అవుతాయి. ఇంటికాడ దేవత మొక్కి చానుతులే ఓ మొక్కు కూడా ఉంది. దీని పేరు నువ్వు చెప్తే అంటే ఆటను కోసి ఈయనే మంది ఏమంటే వచ్చిన చుట్టాలు కూడా కడుపులో తాగుతాడు. నీ పేరు మీద చెప్తే ఇంకా మళ్ళీ సరిపోతుందంటే మళ్ళీ 20 కిలోల చికెన్ తెస్తాడు. చుట్టాలు తింటారు, కులపోలు తింటారు, అందరు తింటారు. వాళ్ళ దావా తెలిపోతుంది, మన మొక్కు వెళ్ళిపోతుంది. కరెక్టేనా ఇది? చూద్దాం పా. వస్తున్నాయి, ఇటే వస్తున్నాయి. అంటే ఊళ్ళకి రాగానే అంటే మరద వేయడానికి. చెప్పండి సర్పంచ్. సర్పంచ్ పెన్లా చెప్పేది ఉంది దోసారి. పదవి ఉన్నంత కాలం మీ మాట విన్నాం, పదవి అయినాక కూడా మీ మీదకి వెళ్ళి నడుచుకుంటున్నాం. ఇప్పుడు మా పరిస్థితి చూసి ఊళ్ళందరూ పాపం అనుకుంటారు, ఇక గెలవంగచ్చు అనుకుంటారు. మా పరిస్థితి చూస్తుంటే ఊరందరికీ మా మీద చాలా సానుభూతున్నది. మరి లింగం గారిని నిలబెట్టడం వెనుక మొదలైంది అది నేను చెప్తా. లింగం అన్నను నిలబెట్టడానికి దాని వెనుక మరమత్తేందో నాకు తెలుసు, నేను చెప్తా. తరతరాలుగా మన దేశ రాజకీయ నాయకులు పాటిస్తున్న విధానాన్ని మన దొరసాన్ని అమలు చేస్తుంది. అదే విభజించు పాలించు, అంతేగా దొరసాని. లింగమన్నను ఎందుకు నిలబెట్టిందంటే మన ఊర్లో అన్ని కులాల కంటే లింగమన్నుల కులపోట్లే ఎక్కువ. ఇప్పుడు లింగమన్నను నిలబెడితే వాళ్ళందరినీ ఒక కాడికి తీసుకొచ్చి తినబెట్టి తాగబెట్టి తందనలాడిపించి వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడకుండా లొల్లులు పెట్టించి వాళ్ళను వర్గాలుగా విభజించాలనేదే దొరసాని ఎత్తుగడ, అంతేగా దొరసాని. శబాష్ బిడ్డ, ఈ ఊరంతా నాకు దాసోహం, నేను మీకు దారి చూపిద్దా. దొరసాని, రాజ్యం వేయాలన్నా, రాజకీయం చేయాలన్నా, దురతనం చేయాలన్నా, దోసుక తినాలన్నా నా వెనుక మీరుండాలి, మీ ముందు నేనుండాలి. ఎవడన్నా అడ్డం వస్తే అనుమానం రాకుండా తొక్కుకుంటూ పోవాలి. వయస్సు దొరసాని, మీ సల్లను సుఖం మా మీద ఉండే సార్. వరెవ్వా, ఏం తెలివిరా! నీకున్న తెలివికి తెలంగాణకే కాదు భారతదేశానికే భరించలేని బందిపోట్లు అయ్యేటట్లున్నారు. ఇదిరా రాజకీయం అంటే. వరెవ్వా,